మీరు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. గత కొంతకాలంగా బనకచెర్లను అడ్డుకోండని మేము మాట్లాడితే బోడగుండుకు మోకాలకు ముడిపెట్టినట్టుగా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అసలు విషయాన్ని పక్కన పెట్టి సొల్లు వాగుడు వాగారు ముఖ్యమంత్రి గారు. బేసిన్ల గురించి బేసిక్ నాలెడ్జ్ లేకుండా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఆయనకు బహుశా బ్యాగుల మీద మంచి నాలెడ్జ్ ఉన్నట్టుంది, కానీ బేసిన్ల మీద ఆయనకు నాలెడ్జ్ లేదు అని నిన్నటి పీపీటీతో స్పష్టమైపోయింది. పీపీటీ పెట్టి మరీ రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తమ అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. వాళ్ళు పెట్టుకుంటే పర్వాలేదు, కానీ రాష్ట్రం పరువు పోయింది. మా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి, మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత కనీసమైన బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఉంటారా అని రాష్ట్ర ప్రజలు నవ్వుకునే పరిస్థితి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత అజ్ఞానిగా ఉంటాడా అని చెప్పి ఇవాళ దేశం ముందు పరువు పోయే పరిస్థితి వచ్చింది. ఒక ముఖ్యమంత్రి, ఒక ఇరిగేషన్ మంత్రి ఇంత కనీస అవగాహన లేకుండా మాట్లాడడం ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దౌర్భాగ్యం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంతులేనటువంటి అజ్ఞానంతో, మూర్తీభవించిన మూర్ఖత్వంతో నిన్న మాట్లాడారు. విషాదం ఏంటంటే ముఖ్యమంత్రి గారు దేవాదుల ఏ బేసిన్లో ఉందని అడుగుతాడు. దేవాదుల ఏ బేసిన్లో ఉందో ఆయనకు తెలియదు. బనకచెర్ల ఏ బేసిన్లో కడుతున్నారో ఆయనకు తెలియదు. అంటే నువ్వు ఏం చేస్తున్నట్టు అసలు? బనకచెర్ల ప్రాజెక్టు మీద ఆంధ్రప్రదేశ్ 6 నెలల నుంచి పనిచేస్తుంటే 6 నెలల నుంచి జీబీ లింక్ గురించి ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాస్తూ, కేంద్ర ఆర్థిక మంత్రిని కలుస్తూ, కేంద్ర జలవనరుల మంత్రిని కలుస్తూ ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతుంటే నేను అమాయకంగా ముఖ్యమంత్రి గారు అడుగుతాడు, బనకచెర్ల ఏ బేసిన్లో ఉంది అని అడుగుతాడు. అంటే నీకు ఎంత కమిట్మెంట్ ఉందో, నీకు ఎంత సిన్సియారిటీ ఉందో, 6 నెలల నుంచి నువ్వు ఎంత శ్రద్ధ పెట్టినవో తెలియకనే నేను బయటపడ్డది. ఆంధ్ర దోపిడిని అడ్డుకొని తెలంగాణ పొలాలకు నీళ్లు బారియవయా ముఖ్యమంత్రి, ఈ అక్రమ ప్రాజెక్టును ఆపవయా రేవంత్ రెడ్డి అంటే అది చేతగాక అడ్డు అదుపు లేకుండా అబద్ధాల ప్రవాహాన్ని నిన్న ముఖ్యమంత్రి గారు పారించే ప్రయత్నం చేశారు. ఇవాళ అసలు విషయం మాట్లాడమంటే మొత్తం విషయాన్ని పక్కదో పట్టిస్తూ మా ఎంపీ రవిచంద్ర గారు నిన్న బాగా ఆర్గ్యూ చేసినారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ ప్రాజెక్టును ఆపడానికి ప్రధాన ప్రతిపక్షంగా మేము పూర్తిగా సహకరిస్తాము. నేను ఉత్తగా మాట్లాడలే. సరే, రేవంత్ రెడ్డి లాగా నేనే విజ్ఞత పొడగొట్టుకునే మనిషిని కాదు. రేవంత్ రెడ్డి కుసంస్కారి, ఓ సంస్కారం లేని వ్యక్తి. మాట్లాడితే సొల్లు, మాట్లాడితే ఎదుటిమారి మీద బురద జల్లడం, నోటికొచ్చినట్టు ఒదురుబోత్తనంతో మాట్లాడడం. మాకేమో కొంత ఎథిక్స్ ఉన్నాయి, అట్లీస్ట్ కొంత క్యారెక్టర్తో ఉద్యమాల్లో నుంచి వచ్చిన వాళ్ళం, పోరాటాల నుంచి వచ్చిన వాళ్ళం. మేము నీలాగా అడ్డమైన తొక్కులు దొక్కుని వచ్చిన వాళ్ళం కాదు మేము. అయితే ఇవాళ నేను ఉత్తగా అంటలేను, ఈయనకు బేసిక్స్ తెలియవు, బేసిన్స్ తెలియవు అనే మాట ఎందుకన్నానో ఒకసారి చూడండి. దేవాదుల ఏ బేసిన్లో ఉంది అంటాడు రేవంత్ రెడ్డి. మీరే చూడండి. 23 సంవత్సరాల క్రితం దేవాదుల స్టార్ట్ అయింది. ఇలా ఓ సామాన్య రైతును అడిగితే కూడా దేవాదుల ఏ నది మీద కట్టిను అంటే గోదావరి నది మీద కట్టాను అని ఓ స్కూల్ పిల్లవాడు చెప్తాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ మాత్రం జ్ఞానం లేకపోవడం శోచనీయం. కావాల్సింది ఏంటంటే బూతులు తెలుసుకున్నంత సులువు కాదు బేసిన్ల గురించి తెలుసుకోవడం. బూతులు మాట్లాడినంత సులువు కాదు బేసిన్ల గురించి అర్థం చేసుకోవడం. రేవంత్ రెడ్డి గారు, నీ చిల్లర రాజకీయాలతో నీ అజ్ఞానాన్ని బయట పెట్టుకొని రాష్ట్రం ముందు పరువు తీసుకున్నావు నిన్న నువ్వు. ఇక రేవంత్ రెడ్డి గారు ఇట్లుంటే ఆయన సలహాదారుడు ఆదిత్యనాథ్ దాస్ ఏంటంటే దుడ్డని కట్టేమన్నట్టున్నది. బనకచెర్ల ఏ బేసిన్ అది ఎక్కడుంది అంటే లొకేషన్ అంటే ఈయన ప్రకాశం జిల్లా అంటాడు. బనకచెర్ల ఉన్నది పాత కర్నూలు జిల్లా, ప్రస్తుత నంద్యాల జిల్లా. ఇక ముఖ్యమంత్రి అట్లుంటే ఆయన సలహాదారుడు అంతకంటే గొప్ప గనుడు ఉన్నాడు. అది ఏ జిల్లాలో ఉందో కూడా తెలియదు. ఇక వీళ్ళు రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. ఇక నెక్స్ట్ మాట్లాడితే నల్లమల బిడ్డ అంటాడు పొద్దుగాలు వేస్తే.
మీరు విన్నారు కదా, నల్లమలకి వెళ్ళి వచ్చినా తొక్కుంటూ వచ్చినా పీక్కుంటూ వచ్చినా అంటాడు కదా. ఇక నల్లమల గురించి మాట్లాడతాడు. జర అది కూడా చూపివే, లేదా వీడియో? సరే, నల్లమల మీద, నల్లమల తెలంగాణ కిందికి వస్తుందా ఆంధ్ర కిందికి వస్తుందా అని అడుగుతాడు నిన్న. అంటే ఇది నల్లమల్ల పులిమిడ్డ కాదు, వెకిలి మాటల వెర్రిబిడ్డ అని నిన్న తెలుసుకున్నాడు రేవంత్ రెడ్డి. నల్లమల్ల కిందికి వస్తుంది యాడు ఉంటుందని కూడా అడుగుతాడా? ఆ మాత్రం అంటే అజ్ఞానాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు, కానీ విషపూరితమైన మనస్తత్వంతో ఉన్న ఈ వికారాన్ని, అజ్ఞానాన్ని భరించడం చాలా కష్టం. నా ప్రెస్ మీట్లతోనే నువ్వు ఉత్తరాలు రాసినావు. బీఆర్ఎస్ పార్టీ తట్టి లేపినాకనే ఢిల్లీకి పోయి దరఖాస్తు పెట్టినావు నువ్వు. పోనీ ఆ రాజకీయాలు మాకు అవసరం లేదు, మాకు రాష్ట్రం ముఖ్యం. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం బీఆర్ఎస్ పార్టీ అఖిలపక్షాన్ని డిమాండ్ చేస్తే మా ఎంపీ గారు మేము సంపూర్ణమైన మద్దతు ఇస్తామని మా రవిచంద్ర గారు చెప్తే ఆ మద్దతు తీసుకొని ఏకవాక్య తీర్మానం చేసి ఢిల్లీకి పంపి నువ్వు దాని మీద రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతావా, దాన్ని రాజకీయ వేదికగా మారుస్తావా? పోనీ అనలనే ఏమైనా నిజం ఉందా? కేసీఆర్ను బదనాం చేయాలి, చంద్రబాబు మెప్పు పొందాలి అని నిన్నటి రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టినట్లుగా కనబడతా ఉంది. ఇన్ఫ్యాక్ట్ నువ్వు నిన్న చేసిన ప్రయత్నం బనకచెర్లను ఆపాలని కాదు, బనకచెర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి మాట్లాడిండు నిన్న. నేను చెప్తా, ఆధారాలతో సహా చెప్తా. ఆ వీడియో ఉందా బాబు? రేవంత్ రెడ్డి గారు బనకచెర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు. ప్లీజ్ అండర్స్టాండ్, అంటే చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమంటాడు, గోదావరిలో ఒక 1000 టీఎంసీలు ఇచ్చేయింది, కృష్ణాలో ఒక 500 టీఎంసీలు మాకు ఇచ్చి నువ్వు ఎంతైనా తీసుకుపో, ఎన్నైనా కట్టుకో, ఏమన్నా చేసుకో అంటాడు. నీ అయ్యసోమ్మ నువ్వెవడు చెప్పడానికి? నువ్వేమైనా రాచరిక పాలన ఉన్నావా? నువ్వేమైనా రాజువా? దిస్ ఈజ్ డెమోక్రసీ, దిస్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, దెర్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషన్. హూ ఆర్ యూ టెల్ లైక్ దట్? గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ గారు, అలాగే అధికార ప్రతినిధి శ్రీకాంత్ యాదవ్ గారు ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్నారు. నిన్న రబ్బర్ చెప్పుల హరీష్ రావు అంటే ఆయనకు చాలా బేసిక్స్, అంటే ఆయన చదువుకోవడమే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చినటువంటి స్థాయి ఉన్న వ్యక్తిగా, లేదా వాళ్ళ మామ 80,000 పుస్తకాలు చదివిండు కదా, మరి దాంట్లో 40,000 ఈయన వాళ్ళ మామ చదివిన పుస్తకాలలో ఉన్న నాలెడ్జ్ని ఈయనకు కూడా ఏమంటారు అవగాహన, అంటే ఆ పక్కన తిరిగి దాంట్లోకెళ్ళి 40,000 ఈయన కంటిన్యూ, అంటే అంత తెలివితేటలు పెరిగినట్టుగా. ఇప్పుడున్న ముఖ్యమంత్రికి బేసిన్ల మీద బేసిక్స్ లేవని, అక్కలు ఉందా లేదా అని, ఇకపోతే ఏమేం మాట్లాడి నిన్న నల్లమల్ల పులి అంటావు, నల్లమల్ల పులి కాదని ఇంకేదో విచిత్రమైన మాటలు చెప్పి, అంటే ఆయన ప్రెస్ మీట్లా కంటెంట్ కంటే ఎక్కువ ఆవేశము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆ కుర్చీలో కూసుంటే చూడలేని, ఎందుకంటే వీళ్ళంతా రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి కూడా మంత్రి కాలే, ఒక్కసారి కూడా అధికారంలో లేకుండా డైరెక్ట్గా వీళ్ళకు ఉన్నటువంటి పొగరు, వీళ్ళ నియంత ఆలోచనలను అధిగమించి ముఖ్యమంత్రి కావడాన్ని ఈ సంవత్సరంన్నరలో ఎన్నోసార్లు మనం హరీష్ రావు గారు ప్రెస్ మీట్లు పెట్టంగా చూసినాం. కానీ నిన్న ప్రెస్ మీట్ల తాస్పాం లెక్కలు వేసి గుర్తుండు, ఆవేశం. ఏదో అక్కడ ఏదో అడుగుతుంటే 2-3 పాయింట్లు దొరికితే తట్టుకోలేక ఆ వీడియోలు తెచ్చి ఆడ ప్లే చేసి తెలంగాణ ప్రజల ముందు ఇక మొత్తం బయటపడ్డాడు. నదీ జనాలు మీ అయ్యా జాగిరా అంటాడు. ఎవరయ్యా జాగిరి కాదు నదీ జలాలు. నదీ జలాలు గోదావరి, కృష్ణ 2 మన దగ్గర ఉన్నటువంటి జీవనదులు. ఆ 2 నదుల కిందనే మనం సాగు చేసుకుంటాం. మీరేదో నీళ్లు, నిధులు, నియామకాల కోసం, తెలంగాణ ప్రజల కోసం మేము పోరాడినామని మీరు ఫీల్ అయిపోయి, నీళ్ళు అంటే మా సొంత సబ్జెక్టు, ఈ సబ్జెక్ట్లో ఎవరు చేయి పెట్టొద్దని, ఈ సబ్జెక్టు నాకు మా మామకు తప్ప, మీరిద్దరే కదా ఇరిగేషన్ మినిస్టర్లు గతంలో, నాకు మా మామకు తప్ప ఎవ్వరికి తెలియదు ఏ ప్రాజెక్ట్ ఎక్కడుందో, ఎవ్వరికి తెలియదు ఎన్ని టీఎంసీలు వస్తాయో, ఎన్ని క్యూసెక్లు వస్తాయో, ఏనంగా నీళ్లు పోతాయో, ఏనంగా నీళ్లు జారుతాయో అనే ఒక పిచ్చి ఆలోచనలో మీరు ఉన్నారు.
ప్రజలకు కావాల్సింది ఏంది? సమస్యకు పరిష్కారం. ప్రజలు నీళ్లు నిధులు నియామకాల నినాదంతో పోరాటం చేసి 1600 మంది బలిదానాల మీద తెలంగాణ సాధించినాం. ఈ నీళ్లు నిధులు నియామకాలు మీ సొంతం అనుకోనే నీళ్లు మీ మామ 2016లోనే 2016 అపెక్స్ మీటింగ్లోనే ఆ రోజే మీ మామగారు పోయి అక్కడ మాట్లాడి ఆ నీళ్లు దారదత్తం చేసి వచ్చిన విషయము మీరు పక్కన పెట్టి ఈరోజు కేవలం మీరు ముచ్చట చెప్పడానికి ముందుకు వస్తారు. తెలంగాణ ప్రజల్ని పక్కతో పట్టించే ప్రయత్నం చేస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన ప్రెస్ మీట్లో క్లియర్గా చెప్పిండు, అసలు ఈ 3000 టీఎంసీ నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని చెప్పి అలా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట్లాడుతుండో ప్రెస్ మీట్లు పెట్టి, దీనికి బీజం పోసిందే నువ్వు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు హరీష్ రావు గారు 2016లో అప్పుడు అపెక్స్ మీటింగ్ అంటే ఆ రోజులల్లో మీరు ఎవరు గత చరిత్ర ఎవరికి తెలియదు అన్నట్టు మీరు ఈరోజు వచ్చి నీళ్లు మీ అయ్యే జాగిరంటావా? మరి నీళ్లు మీ అయ్యే జాగిరా, మీ మామ జాగిరా, మరి నీ జాగిరా నువ్వు చెప్పాలి తెలంగాణ ప్రజలకు. మీరు పోయి అపెక్స్ మీటింగ్లో కూర్చొని గోదావరి జలాలు చాలా ఉన్నాయి, మన 2 రాష్ట్రాలు బేసిన్లు వద్దు బేసిజాలు వద్దు అని చెప్పి మీరు పోయి మంతనాలు చేసి వచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసినటువంటి ప్రయత్నం మీరు చేసిర్రు. ఇవాళ వచ్చి మా దగ్గరకు వచ్చి ఇక్కడికి వచ్చి తెలంగాణ ప్రజల ముందు ఈరోజు నిన్న ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారి గురించి నువ్వు ఏదో గొప్పగా మాట్లాడినట్టు, ఇవాళ తెలంగాణ ప్రజలకు నదుల గురించి తెలియనట్టు, తెలంగాణ ప్రజలు కృష్ణా జలాలు ఏమవుతుందో తెలుసు, ఎందుకంటే ఒకప్పుడు తెలియకపోవచ్చు, ఇప్పుడు అందరికీ తెలుసు. కాళేశ్వరం కూలిన తర్వాత ఇంకా బాగా తెలిసింది. కాళేశ్వరం కూలక ముందు కొద్దిగోపో అవగాహన లేకపోవచ్చు. కాళేశ్వరానికి పెట్టిన ఖర్చుతోటి కూలిపోయిన కాళేశ్వరాన్ని 1,50,000 కోట్లకు పడగలెత్తినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంచనాలు కూలిన తర్వాత ప్రతి సామాన్యుడు కూడా గూగుల్ చేసి నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏం చేసిరు మీ పాలనలా అన్న విషయాన్ని క్లియర్ కట్గా ఇవాళ తెలంగాణ ప్రజలకు తెలుసు. మీరు ఏమున్నా కృష్ణా నది జలాలు గురించి ఎప్పుడు మాట్లాడరు. మీరు మాట్లాడితే గోదావరి జలాల గురించి మాట్లాడతారు, ఎందుకంటే మీరు అక్కడ 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు ఖర్చు పెట్టిరు కాబట్టి మీకు ఆ సబ్జెక్టే గుర్తుకుంటుంది. కృష్ణా జలాల మీద ఇవాళ వాస్తవంగా యునైటెడ్ ఏపీ ఉన్నప్పుడు 811 టీఎంసీల నీరు కృష్ణా జలాల నుంచి మనకు అందేది రాష్ట్రానికి. అది మనం 299 టీఎంసీలకే పరిమితం అయినప్పుడు గత 10 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా నిమ్మకు నీరెత్తినట్టు మీరు కృష్ణా జలాల మీద 299 టీఎంసీలను కూడా వాడుకునే ప్రయత్నం చేయలేదు మీరు. దాని మీద ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి కానీ దాని మీద ఉన్నటువంటి శ్రీశైలం నుంచి ఏదైతే టన్నల్ వేసి నల్గొండ జిల్లాకు నీళ్లు తీసుకుపోయి అక్కడ కొద్దిగా టీఎంసీని కాపాడుకునే ప్రయత్నం చేయలేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.